హాయ్ అండి, నమస్తే. నా పేరు హైందవి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. రోజుకి ఒక సున్నుండ తింటే చాలండి, చాలా మంచిది హెల్త్కి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఈ రాగి లడ్డూలకి ఎక్కువగానే పడుతుంది. నెయ్యి వేడయ్యాక అందులో 1.5 కప్పు రాగిపిండి వేసుకోవాలి. కావాలంటే 2 కప్పులు రాగిపిండి వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 కప్పు రాగిపిండి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని తర్వాత 1/2 కప్పు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. మీకు ఉప్మా రవ్వ అవసరం లేకపోతే 2 కప్పులు రాగిపిండి వేసుకోవచ్చు. ఈ విధంగా రాగిపిండి ఉప్మా రవ్వ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అది ఫ్రై అయ్యే వరకు, అంటే మంచి అరోమా వస్తుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పటి వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రాగిపిండి ఇంకా సూజీ రవ్వ ఫ్రై అయ్యాక మంచి అరోమా వస్తుంది, మీకు తెలుస్తుంది ఫ్రై అయినట్టు. అప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుము ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి కూడా వేసాక అంతా బాగా కలిసేలాగా కొబ్బరి కూడా బాగా డ్రైగా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పిండి పొడి పొడిలాడుతూ రావాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా లడ్డూలు చేసుకొని రోజుకి ఒకటి తింటే చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో ఒక లడ్డు పెడుతూ ఉండండి, వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయ్యింది, ఇంకా పొడి పొడిలాడుతూ ఉంది పిండి, ఇంకా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు 1.5 కప్పు బెల్లం పొడి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ బెల్లం పొడి వేసుకుంటున్నాను. ఇక్కడ తురుముని బెల్లం కూడా వేసుకోవచ్చు. 1.5 కప్పు. ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 2 కప్పులు వేసేసుకోండి. 1.5 కప్పు అయితే సరిపోద్దని నేను చెప్తాను. ఈ విధంగా బెల్లం పొడి కూడా వేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని పొడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. బెల్లం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్ష వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్, మీకు ఏది నచ్చితే అవి వేసుకోవచ్చు. ఈ విధంగా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో బాగా వేగాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలాగ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా రాగి పొడి, అందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసేసుకోవాలి. వేసుకొని స్పాచ్లో సహాయంతో కలుపుకోవాలి. ముందే చేయి పెట్టకండి, చేయి కాలుతుంది. ఈ విధంగా చల్లారేంత వరకు స్పాచ్లతో కలుపుకొని తర్వాత చల్లగా అయ్యాక చేతితో మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసే వరకు కలుపుకున్నాక అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. నెయ్యి ప్లేస్లో కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఉండ చుట్టుకోవచ్చు. కాకపోతే అలా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, అందుకే నేను మొత్తం నెయ్యితోటే చేస్తున్నాను. ఈ విధంగా ఉండ చుట్టుకొని ఇంకా పిండి డ్రై అయ్యేటప్పుడు మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండ చుట్టుకోవాలి, లేకపోతే ఉండలు అవ్వవు. పాలు వేసుకుంటూ కూడా ఉండలు చుట్టుకోవచ్చు, అప్పుడైతే త్వరగా తినేయాలి, ఎక్కువ కాలం నిల్వ ఉండవు. ఈ విధంగా నెయ్యి వేసుకొని చుట్టుకున్నవి ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ విధంగా ఇలాగా ఉండల్లాగా చుట్టేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. రోజుకి 1 లడ్డు తినండి. పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా రోజుకు 1 పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసుకొని తినడం వల్ల రాగిపిండితో ఇలాగా లడ్డూలనే కాదు, రాగిపిండితో ఏది చేసుకొని తిన్నా కానీ చాలా హెల్తీ అండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉంటాయి, ఇంకా బేకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, వెళ్ళి ఒకసారి చూసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కొత్తగా వంట నేర్చుకునే వారికి చాలా ఈజీ రెసిపీస్ ఉంటాయి, ఒక్కసారి వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో వస్తాను. బాయ్, టేక్ కేర్.